టీచర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. స్క్రీన్ విజిబుల్ ఏనా సార్? ఓకే మేడం, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈరోజు వచ్చేసి మెడిసిన్ వర్సెస్ సప్లిమెంట్స్ అన్నమాట. అసలు మెడిసిన్ సప్లిమెంట్స్ తేడా ఏంటి, మెడిసిన్ అంటే ఎందుకు మనం వాడకూడదు, మెడిసిన్ వాడితే ఏమవుతుంది, మెడిసిన్ ఏ పరిస్థితిలో వాడాలి, కొంచెం మంచిది కానప్పుడు సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మెడిసిన్ ని. నెక్స్ట్ మరి సప్లిమెంట్స్ మంచిది, మరి ఎందుకు ఎక్కువ మంది సప్లిమెంట్స్ ప్రమోట్ చేయరు అన్నది ఈ రోజు కొంచెం చాలా మందికి మైండ్ లో ఒక చిన్న డౌట్ రావచ్చు. సో వీటన్నిటికి మాక్సిమం సమాధానం ఇస్తాను ఈరోజు. ఓకే, సప్లిమెంట్స్ అనేది డైలీ లైఫ్ లో చాలా చాలా అవసరం అని చెప్తారనమాట. ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు. దానితో పాటుగా చాలా మంది నిపుణులు చెప్తారు. అంతేకాదు ఈ సప్లిమెంట్స్ ఈ రోజు వచ్చినవి కాదు, మరి ఎప్పటి నుండి వచ్చింది అది కూడా చూద్దాం. దానికంటే ముందుగా నేను ఒకటి చెప్తాను. ఇండియాలో 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళ నుంచి చూసుకుంటే, అసలు 40 ఇయర్స్ కాదు, 25 ఇయర్స్ అబోవ్ చూసుకుంటే ఎక్కువ మంది పీపుల్స్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. కారణం ఏమిటంటే 40 ఇయర్స్ బిలో ఉన్నంత వరకు కూడా ఆ ఎనర్జెటిక్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకరి కళలకు పని చేస్తాం. ఇంకొకరి కళలకు పని చేసేటమే కాకుండా బాడీ హ్యూమన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం మాక్సిమం రాదు. ఒకవేళ వచ్చినా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ లైఫ్ లో ఆయిల్స్ వాడతాము, లాంగ్ లైఫ్ కొన్ని వాడుతుంటాము. వాడేటప్పుడు ఏమవుతుందంటే 40 ఇయర్స్ తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ అంతకు ముందు ఎందుకు చూపించదు అని. బికాస్ హెల్దీ పర్సన్స్ కి బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివిటీ స్థాయిలో ఉంటాయి కాబట్టి అతని యొక్క అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జామ్ చెప్తాం, ఏదో అంటారు కదా, బయట ఉన్న వాళ్ళనే ఉడుకు రక్తం అని అంటారు కదా. ఆ ఉడుకు రక్తం ఉన్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యంగ్ టైంలో అవి ఏమి బయటకు కనిపించవు అన్నమాట. ఓకే, సో 40+ గా చూసుకుంటే 75% పీపుల్స్ ఎక్కువ స్ట్రెస్ కు లోన్ అవుతుంటారు. ఎక్కువ మంది పీపుల్స్ కూడా ఆ టైం నుంచి ఏదో చెయ్యాలి, నా ఫ్యామిలీ ఉంది, అప్పటి నుంచి ఆలోచిస్తుంటారు. 40 ఇయర్స్ బిలో పీపుల్స్ మాక్సిమం ఆలోచించరు. చాలా తక్కువ మంది నిజంగా 40 ఇయర్స్ బిలో వాళ్ళు ఈ రోజుకు ఆలోచించరు. అంటే మన టీం ఆలోచిస్తుంటారు. మన టీంలో ఎవరైనా ఉన్నారు అంటే యు ఆర్ వెరీ లక్కీ పర్సన్స్ అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉన్నదని చెప్పగలం. ఎందుకంటే బికాజ్ యంగ్ టైంలోనే ఆలోచిస్తున్నారు అన్నది నేను ఆలోచించి చెప్పగలను. ఓకే, నెక్స్ట్ సో ఈ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు చూసుకుంటే 75% పీపుల్స్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఈ 75 పీపుల్స్ ని తీసుకున్నట్లయితే 35% పీపుల్స్ ఎక్కువ మంది రోగాలతోనే బాధపడుతుంటారు. ఎందుకు ఇట్లా 35 పీపుల్స్ బాధపడుతున్నారు? ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యాబిట్స్. మనకు పండించే పంట అవనివ్వండి, మనం తీసుకునే ఫుడ్ అవనివ్వండి, మన యొక్క లైఫ్ స్టైల్ అవనివ్వండి, జీవన విధానం అవనివ్వండి, ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ అవనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో చూసుకుంటే మన తండ్రులు కానీ మన తాతలు కానీ తీసుకున్నట్లుగా మార్నింగ్ లేచిన వెంటనే ఈవెన్ దేనికైనా సరే కాలకృత్యాలు తీర్చుకోవటానికైనా బయటకు వెళ్తారు. కొంత దూరం నడిచి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేస్తారు. సో
ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినవి అన్నమాట. అంటే ఇంతకు ముందు యాక్టివిటీస్ బాగుండేవి, ఇప్పుడు ఏమవుతుందంటే పెద్దగా లేదు, అన్ని అటాచ్ బాత్రూము, అన్ని అటాచ్ లోనే అయిపోతున్నాయి మొత్తం. సో మ్యాక్సిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి కొన్ని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయ్యింది. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటమే కాక మన తినే ఆహారం కానీ, మనం తీసుకునే ఆహారం అలవాట్లు కానీ, బయట ఉన్న ఆహారం అవనివ్వండి, ఇవన్నీ రకరకాలుగా ఫుడ్స్ చేంజ్ అయిపోయి మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో ఎక్కువగా కార్డియాజువల్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించి, డయాబెటిక్ సంబంధించి, హైపర్ టెన్షన్ సంబంధించి ఇలాంటి రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఓవరాల్ గా చూసుకుంటే న్యూట్రిషన్ చూసుకున్నట్లయితే హార్ట్ డిజీజెస్ చాలా ఎక్కువ అంటారు. ఎవరైతే చనిపోతున్నారో ఈవెన్ మీరు అంతవరకు వెళ్ళనక్కర్లేదు. కరోనాతో చనిపోయిన పీపుల్స్ మ్యాక్సిమం పీపుల్ 62% to 70 పీపుల్స్ హార్ట్ ఫంక్షన్ తోనే చనిపోయారు. అందరూ దీనిని యాక్సెప్ట్ చేయాలి, 100% చేస్తారు కూడా. ఎందుకంటే మీకు తెలుసు గతంలో మల్టిపుల్ ఆర్గాన్ డిజీజెస్ ఉన్నాయి, అది ఆ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే అంత అతనికి హార్ట్ ఫెయిల్యూర్ అయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, భయం వల్ల హార్ట్ ఫంక్షన్స్ ఆగిపోయింది, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. నెక్స్ట్ దట్ ఈస్ ద సెకండ్ ప్లేస్ వచ్చేసి క్యాన్సర్. దట్ ఈస్ ద క్యాన్సర్. ఓకే, ఈ విధంగా క్యాన్సర్ ని, స్ట్రోక్ అనే రెస్పెక్ట్లీ డిజార్డర్స్, డయాబెటిక్ తర్వాత ఎజ్మెరస్, కిడ్నీ డిసీజర్స్, లివర్ డిసీజర్స్, అదర్ న్యూట్రిషన్ డిసీజర్స్, అన్ని అదర్స్ ఇట్లా తీసుకుంటే ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డిసీజర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కొంచెం బాగా ఫాస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళినైతే గ్రీకు ఫిసియాస్, హిప్పోక్రటిస్ అంటే ఫిసియాస్ గారు, అంటే మీరు ఈయన పేరు వినే ఉంటారు, హిప్పోక్రటిస్ అని. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్, అంటే ఈ యొక్క మెడిసిన్ కి పిత అన్నమాట. అప్పుడు ఇలా హలోపతి మెడిసిన్ ఏమీ లేదు, ఒకటే మెడిసిన్ అన్నమాట, ఆయుర్వేద మెడిసిన్ ఇలాంటివి ఉండేవి. వనమూలికలతో చేసిన దానికి ఈయన ఫాదర్ అన్నమాట. సో ఈయన ఏం చెప్పాడంటే లెట్ ఫుడ్ బి దే యువర్ మెడిసిన్, అంటే మనం తినే ఆహారమే ముందుగా పని చేయాలి. అంటే నువ్వు తినే ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి, అంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. నువ్వు భుజించే ఆహారమే మందుగా పని చేయాలి తప్ప బయట నుంచి మందులు తీసుకోవడం అనేది చెయ్యకూడదు. మనం చెప్పట్లేదు లీడర్స్, ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం గ్రీకు హిప్పోక్రట్స్ గా చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం లీడర్స్, హ్యూమన్ స్ట్రక్చర్ చూద్దాం. మీకు 2 పిక్చర్స్ చూపిస్తున్నాను. ఒక పిక్చర్ అవుటర్ అంటే వెనక వైపు చూసారా, ఫస్ట్ పిక్చర్ వచ్చి ఫ్రంట్ అన్నమాట. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ తెలుసు, ఇది పెద్ద పేగు మీకు కనిపిస్తుంది అనుకుంటా. లంగ్స్ మీ అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేస్తున్నా, అరే ఇదే చిన్నపిల్లడు చెప్తున్నారు అనుకోకండి, సిస్టమ్ మీద మీకు అవగాహన వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది పెద్ద పేగ అంటారు, దీనిని చిన్న పేగ అంటారు లీడర్స్. ఇది కాలేయం, డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఈ రెడ్డిష్ గా ఉన్నది చూస్తున్నారు కదా, పెద్ద పేగు ఇవన్నీ ఉన్నాయా కదా. బ్యాక్ సైడ్ చూడండి ఎంత రెడ్డిష్ గా కనిపిస్తుంది, కిడ్నీస్ ని ఇలా బాడీ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. మేడం ఇవన్నీ ఆర్గాన్స్ అవునా కాదా, అవయవాలు అవునా కాదా అంట. కిడ్నీ ఒక అవయవము, అట్లాగే ఈ అన్ని అవయవాలని అదే విధంగా కిడ్నీ అని, లంగ్స్ అని, స్పిలినా అని, అదే విధంగా పెద్ద పేగని, చిన్న పేగని, ప్లేహం అని, ఊపిరితిత్తులని, గుండె అని, గుండెలో దమనులని, సిరలు అని, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అన్నమాట. సో ఈ ఆర్గాన్స్ ఎట్లా ఏర్పడతాయంటే, అసలు బాడీకి రూట్స్ అంటే ఏమిటి,
బాడీకి రూట్స్ అంటే ఏమిటి? వేర్లు. చిన్న వేర్లు పనిచేసేవి సెల్స్ అన్నమాట. సో ఈ సెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్స్ గాని కరెక్ట్ గా పనిచేస్తే కొన్ని సెల్స్ కలిసి ఒక డిష్యూస్ గా ఏర్పడతాయి. అంటే కొన్ని కణాలు కలిస్తే కణజాలాలు ఏర్పడతాయి. కొన్ని కణజాలాలు ఏర్పడితే ఒక అవయవం ఏర్పడుతుంది. కొన్ని అవయవాల సమూహమే మానవ బాడీ, మన శరీర నిర్మాణము. సో ఈ కణము అనేది మూలము. మానవ శరీరానికి మూలం కణము. ఈ కణము శుద్ధింపబడితే ఆ కణము గాని ఆరోగ్యంగా ఉంటే, ఆ కణము గాని మంచి శ్వాసను తీసుకోగలిగి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, మంచి ఏజింగ్ ఉంటే, మంచి పవర్ తో ఉంటే ఆటోమేటిక్ గా బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాడీకి ఏమిటంటే రూట్స్ కణము. సో ఈ కణము ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండకూడదు. ఉండకుండా ఎప్పుడైతే చెడిపోతుందో, అలా చెడిపోతుందంటే మనము తీసుకునే ఫుడ్ మెటీరియల్ వల్ల చెడిపోతుంది. సో లావణ్య మేడం మ్యూట్ పెట్టుకోండి కొంచెం. మనం తీసుకునే టాబ్లెట్స్ వల్ల చెడిపోతుంది. మనం తీసుకునే అవుట్ టేక్ వల్ల చెడిపోతుంది. ఇంటేక్ లో బాడీలో ఏమీ లేదు. మిషన్ అందరికి ఒకటే. బట్ ఆ మిషన్ ని శుద్ధింపచే దగ్గరికి, ఆ మిషన్ కి శక్తినివ్వటానికి, ఆ బాడీ శక్తినివ్వటానికి ఏదైతే పదార్థం తీసుకుంటామో ఆ పదార్థం వల్లనే చెడిపోతుంది. ఇక్కడ పదార్థం అంటే మనం తీసుకునే పండించే పంట నుంచి మనం తీసుకునే ఆహారం, ప్రతిదీ పదార్థమే. అది కూడా మెడిసిన్స్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రోజు మనం పండించే విధానం డిఫరెంట్ గా ఉంది. మనం పండించే పంట, ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమికల్స్ తీసుకోండి. మన భూమిలో రోజుకి ఎవరైనా గద్దవ అనేది వేస్తున్నారా? ఎరువులు పండేవి వేస్తున్నారా? ఇంతకు ముందు చూడండి, ఆవు పేడ, మేకలు, ఇవన్నీ గద్దవ అనే అన్నిటిని వేసి చేసేవారు. ఇప్పుడు మనం ఆ చెత్తంతా తీసుకెళ్లి ఎక్కడ వేస్తున్నాము? చెత్తను తీసుకెళ్లి ఎక్కడ వేస్తున్నామంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నాము. ఇంతకు ముందు చెత్తను తీసుకువెళ్ళి పెంటకుప్ప అనే ఒక భూమిలో గుంట తవ్వి దానిలో వేసేవారు. కొన్నాళ్ళ తర్వాత 1 year 2 years తర్వాత తీస్తే అది మన పొలముకు ఎరువుగా వేసేవారు. అది పని చేసేది మన పంటకు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? ఇప్పుడు స్పిగ్ డిఏపి అని, యూరియా అని ఇస్తున్నారు. అలాగే గ్రోమోరియన్ అని, ఇవన్నీ కూడా కెమికల్స్ కదా. కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ భూమి అనేది ఆ మొక్క అదే కెమికల్స్ తో తీసుకొని మొక్కగా గ్రోత్ అవుతుంది. అప్పుడు అదే ఆహారంలో అన్ని రకాల సప్లిమెంట్స్ రావడం అనేది జరగటం లేదు. ఇది ఫ్యాట్. దీనిని మనం మార్చలేము. కాబట్టి మానవుడు ఏమైనాడంటే సమస్య వచ్చేసరికి మెడిసిన్ దగ్గరికి వెళుతున్నాడు. సో ఈ రోజు టాపిక్ మెడిసిన్. ఈ రోజు టాపిక్ వచ్చి మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి తేడా ఏంటి? సో మెడిసిన్ అంటే ఏమిటి, సప్లిమెంట్స్ అంటే ఏమిటంటే, సప్లిమెంట్స్ అంటే తెలుగులో వచ్చేసి పోషకాలు. మరి మెడిసిన్ అంటే ఏమిటి? మనందరికి తెలుసు, ఆయుర్వేద మెడిసిన్, హోమియో మెడిసిన్ ఉంది, అలోపతి మెడిసిన్ ఉంది. ఇవన్నీ కూడా మెడిసిన్స్. ఇందులో నార్మల్ అలోపతి మెడిసిన్ అంటే ఏమిటి? ఇవి కెమికలరైజ్డ్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి కాల్షియం లోపం, బోన్స్ ప్రాబ్లం వచ్చింది అంటే కాల్షియం కావాలి. మీరు బయట కెమికల్స్ ప్రమోషన్ చేస్తారు, కెమికల్ సింథడైజ్ చేస్తారు. సింథడైజ్ అంటే తయారు చేయటం. కెమికల్ గా ఎటువంటి కాల్షియం అవసరం, అందులో ఏ అణు పరిమాణం కలుస్తుంది, ఏ సెల్స్ ఇందులో అవుతున్నాయి అనేవి చెప్పేసి దాని ఫార్ములాని యూజ్ చేస్తారు. కాల్షియం అనేది తయారు చేస్తారు. మనకు మెడిసిన్ రూపంలో, అలోపతి రూపంలో ఇస్తారనమాట. మరి హోమియో అంటే ఏమిటి? మరి ఆయుర్వేదం అంటే ఏమిటి? ఆయుర్వేదం ఏం చేస్తారంటే ఎక్కడైతే కాల్షియం ఎక్కువగా ఉందో, ఆ మొక్కలో ఎక్కువ ఉందో, దేనిలో ఎక్కువ ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఒక ఉండ రూపంలో చేస్తారు. అదే విధంగా హోమియో కూడా పౌడర్ రూపంలో దగ్గరగా ఈ రెండు ఒకేలాగా వస్తాయి అన్నమాట. సో
ఇవన్నీ మెడిసిన్స్. ఈ మెడిసిన్ లో ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఇవి ఎప్పుడైతే క్యాప్సిల్స్ రూపంలో ఇచ్చారో వాళ్ళకి తక్కువ దీనిలో అవటానికి ఏం చేస్తారంటే కెమికలైజ్డ్ సెల్స్ ని మాత్రమే యూజ్ చేస్తారు. కమింగ్ టు సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే ఏమిటి? ఏదైతే మనం తినే ఆహారం పోషకాలలో లోపాలు పోషకాలు లేవో ఆ పోషకాన్ని బయట ఉండటం వంటి సప్లిమెంట్స్ కొన్ని మొక్కల్లో న్యాచురల్ గా దొరికే భౌతికంగా దొరికే మొక్కల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారనమాట. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది క్యాప్సిల్స్ రూపంలోనే ఉంది, ఇది క్యాప్సిల్స్ రూపంలోనే ఉంది. మరి ఇదేమో ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటారు, మరి ఇదేమో కెమికల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటారు. మరి ఈ రెండుకి డిఫరెంట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ మెడిసిన్. మెడిసిన్ అనేవి ఫార్ములాస్, కంపోజిషన్ మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా మందులు, రసాయనాలతో తయారు చేస్తారు. అదే సప్లిమెంట్స్ అయితే మరి సప్లిమెంట్స్ న్యాచురల్ గా భౌతిక సిద్ధంగా హెల్దీ డైట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ మెడిసిన్ కెమికల్లీ మ్యానుఫ్యాక్చర్ ల్యాబ్ లో తయారు చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ ని ల్యాబ్ లో తయారు చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ సప్లిమెంట్స్. మరి సప్లిమెంట్స్ ఎక్కడ తయారు చేస్తారంటే ఆర్గాన్ కల్లి సేంద్రియ రసాయన ఎరువులతో తయారు చేసి ఫ్రూట్స్ నుంచి కానీ పళ్ళ నుంచి కానీ వెజిటేబుల్స్ నుంచి కానీ ఎక్స్ట్రాస్ చేసి చేస్తారనమాట. ఇప్పుడు చెప్తాను. సేమ్ థింగ్ మన దీంట్లో తీసుకోండి, కుర్కుమెన్ ప్లస్ ఉంది. కుర్కుమెన్ ప్లస్ అంటే మీ అందరికీ తెలుసు, పసుపు అనేది నిజంగా మంచిదే. పసుపులో ఒక హాట్ గా రెడిష్ గా ఒక లేయర్ బాగా ఉంటుంది. దట్ ఈస్ ద కుర్కుమెన్ అనే బ్యాక్టీరియా. అంటే ఒక పసుపు మొత్తం యాంటీ బ్యాక్టీరియా పనిచేసినప్పటికీ అదంతా పరిమాణం అవసరం లేదు. అంటే కుర్కుమెన్ బ్యాక్టీరియా అనేది అవసరం అని, అది కూడా ఎంత 0.0 mg 5 mg మాత్రమే బాడీకి ఫర్ 6.5 hours ఒకటి ఇవ్వాలన్నమాట. 0.05 mg మాత్రమే ఇవ్వాలన్నమాట. అది దీని తాలూకా వాల్యులేషన్ అన్నమాట. సో సప్లిమెంట్స్ ఏం చేస్తారంటే ఆ పసుపు నుంచి కుర్కుమెన్ అన్న దానిని ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా యాంటీబయాటిక్ అనేది లైట్ గా తీసుకొని తగిన మోతాదులో క్యాప్సిల్ రూపంలో చేసి ఇవ్వడం జరుగుతుంది. నౌ ఇప్పుడు చెప్పండి, అదే మెడిసిన్, అదే పసుపు, అదే కుర్కుమెన్ అన్నది ఏ కెమికల్ తో సింథరైజ్ చేసి కెమికల్ ల్యాబ్ లో తయారు చేసిస్తారు. ఇక్కడ ఏమో ప్లాంట్స్ నుంచి తీస్తారు. నౌ టెల్ మీ ఈచ్ వన్ గుడ్. ఇది చాలా చీప్ గా వస్తుంది. ఇది కొంచెం మంది ఏంటంటే మన సప్లిమెంట్ అంటే కొంచెం కాస్ట్ పెట్టాలి. అది నీకు రూపాయికి వస్తే ఇది ఏంటంటే 1 రూపీ పర్ పైసాకి వస్తుంది అనమాట. దెన్ ఏది బెటర్ ఆలోచించండి. నెక్స్ట్ థర్డ్ మెడిసిన్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మెడిసిన్ ఉన్నాయంటే సింథటిక్ ప్రాబ్లమ్ కి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా గుండె నొప్పి ఉందనుకోండి, గుండెకి సంబంధించి మాత్రమే ఇస్తారు. డయాబెటిక్ ఉందనుకోండి, డయాబెటిక్ సంబంధించి ఇస్తారు. లివర్ ప్లేట్ ఉందండి, లివర్ కి సంబంధించి ఇస్తారు. ఇక్కడ మళ్ళీ జీర్ణ వ్యవస్థ కావడం లేదు అని అంటే డైజెస్ట్ సిస్టమ్ పనిచేసేటట్లు ఇస్తారనమాట. అంటే స్పెసిఫిక్, అంటే మనం ఏ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం మాత్రమే ఇచ్చేది మెడిసిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్న సమస్యలకు మాత్రమే ఇచ్చేది మెడిసిన్. మరి సప్లిమెంట్స్ వచ్చేసి థర్డ్ వన్ సప్లిమెంట్స్ వైపు చూడండి. మరి సప్లిమెంట్స్ అంటే అట్లా కాదు. సప్లిమెంట్స్ ఆ ప్రాబ్లం తో పాటుగా మిగతా అన్ని సెల్స్ యాక్టివిటీ చేయటమే కాకుండా బాడీలో ఉన్నటువంటి సెల్స్ గ్యాప్ ని ఫుల్ చేయటమే కాకుండా బాడీకి కావలసిన ఎసెన్షియల్ విటమిన్స్ ఇవ్వటమే కాకుండా విటమిన్ అండ్ మినరల్స్ టోటల్ గా ఇవ్వటమే కాకుండా మీకున్న ప్రాబ్లం తో పాటుగా అదర్ సెల్స్ ని కూడా రెటిఫై చేసి బాగు చేస్తుంది. సప్లిమెంట్స్ నేచర్. మెడిసిన్ నేచర్ ఏమిటంటే
ఈ స్పెసిఫిక్ సమస్య ఉన్న ఆర్గాన్ మాత్రమే ట్రీట్ చేస్తది. సప్లిమెంట్ అలా కాదు, సమస్య ఉన్న పార్ట్ తో పాటుగా మిగతా బాడీ స్ట్రక్చర్ అంతా క్లీన్ చేస్తుంది. వాడుకుంటే అదర్ బెనిఫిట్ అనేది వస్తుంది. మది మెడిసిన్స్ వల్ల క్విక్ రిజల్ట్ వస్తది. వెంటనే మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, సారిడైన్ వేసుకుంటే 5 minutes లో తగ్గిపోతుంది, క్విక్ రిజల్ట్ వస్తుంది. బట్ వోంట్ టు ఫిక్స్ ద రూట్ కాస్. మీకు తలనొప్పి దేని వల్ల వచ్చింది? ఆ న్యూరాన్స్ వల్ల, న్యూరో సిస్టమ్ వల్ల, ఆ న్యూరో ఆక్సిజన్ వెళ్ళకపోవడం వలన ఆ నర్వస్ లో సెల్స్ ని యాక్టివేట్ చేసే శక్తి దానికి ఉండదు. ఇమిడియట్ గా తలనొప్పి అనేది తగ్గించింది. తలలో బ్రెయిన్ అక్కడ పని చేస్తుంది, ఇమిడియట్ గా క్విక్ రిజల్ట్ వస్తుంది. కానీ రూట్ కాజ్ ని, అంటే ఎక్కడ దాని మూలం ఉంది, ఆ మూలానికి మాత్రం నయం చేయదు మెడిసిన్. నెక్స్ట్ సప్లిమెంట్స్, ఫోర్త్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ రూట్ కాజ్ ని నయం చేస్తుంది. ఇది టైం తీసుకుంటుంది, లాంగర్ టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇక్కడ మీకు నేను ఇప్పుడే చెప్తాను, కొంతమందిలో లాంగర్ టైం లో తీసుకుంటే 2-3 పడుతుంది, కొంతమందిలో వేగంగా ఎందుకు అవుతుందంటే, ఎవరికైతే వేగంగా రిజల్ట్ వచ్చిందో ఆ బాడీలో సెల్స్ యాక్టివేట్ స్టేజ్ లో ఉన్నాయి అని అర్థం. ఆ బాడీ సెల్స్ టాక్సిల్స్ తో పేరుకుపోలేదని అర్థం. ఆ బాడీ సెల్స్ అనేది మంచి ఏజింగ్ సెల్స్ అని చెప్పవచ్చు. ఎవరికైతే లేట్ అవుతుందో ఆ బాడీ సెల్స్ టాక్సిల్స్ ఉన్నాయి, కొంచెం ఉన్నాయని అర్థం. ఆ పర్సన్ కి మేబీ బ్యాడ్ హ్యాబిట్ ఉండవు. నేను మేబీ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలాగా సెల్స్ ఉండే కండిషన్స్ బట్టి సప్లిమెంట్స్ పనిచేయటం అనేది జరుగుతుంది. కొంతమంది వీక్ డేస్ లో వస్తుంది, కొంతమందికి 1 month లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 2 months లో వస్తుంది, కొంతమందికి 5 months లో వస్తుంది రిజల్ట్. కానీ రిజల్ట్ రావడం మటుకి చురుగా వస్తుంది అనమాట. బట్ టేకింగ్ టైం డిపెండ్ ఆఫ్ సెల్స్ నేచర్. సెల్స్ స్వభావాన్ని బట్టి, సెల్స్ ఉండే ఉనికిని బట్టి ఆ వ్యక్తికి బాగా పని చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 5th one మెడిసిన్. 5th one వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది లైఫ్ స్టైల్ ని, ఓకే, కెనాట్ హీల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే అంటే ఇక్కడ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెనాట్ హీల్ లైఫ్ స్టైల్ డిసీజర్స్ అంటే వీటి జీవిత పర్యంతంలో ఉన్నటువంటి డిసీజర్స్ ని మాత్రం హీల్ చేయలేదు. అంటే చూడండి, ఒక పర్సన్ కి డయాబెటిక్ వస్తే డయాబెటిక్ పూర్తిగా తగ్గించదు మెడిసిన్. అంటే చాలా లాంగ్ లైఫ్ ఏమైతే జబ్బులు ఉన్నాయో దాన్ని హీల్ చేసే శక్తి మెడిసిన్ కి లేదు. నెక్స్ట్ సప్లిమెంట్స్ వస్తే 5th సప్లిమెంట్స్ మాత్రం దాన్ని క్యూర్ చేస్తుంది. అంటే ప్రివెంట్ గా అన్నమాట, క్యూర్ చేసే శక్తి సప్లిమెంట్స్ ఉంది. నెక్స్ట్ అనదర్ 6th point మెడిసిన్. అనదర్ 1 మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయి బాడీలో. 6th one సప్లిమెంట్స్ చూడండి. బట్ ఇక్కడ సప్లిమెంట్ చూస్తే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏ ఎఫెక్టివ్స్ ఉండవు. ఎందుకంటే ఇది ఫ్రూట్స్ నుంచి, ఫుడ్ నుండి, అలాగే వెజిటేబుల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, భౌతికంగా సిద్ధమైన ప్లాంట్స్ తీస్తారు, కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట. 7th one మెడిసిన్. సో ఇక మెడిసిన్ కి వస్తే డాక్టర్స్ ఏమి ప్రిఫర్ చేస్తారంటే మెడిసిన్స్. మనం అందరం ఏమనుకుంటాము అంటే డాక్టర్ కి సర్వం తెలుస్తుంది అనుకుంటాం. దట్ ఈస్ ద రాంగ్ అనమాట. డాక్టర్స్ మెడిసిన్స్ మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తారు. బట్ ఓకే, ఇక్కడ 8th point కూడా కలిపి చెప్తున్నాను. డాక్టర్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ మెడిసిన్స్. డాక్టర్ కి మెడిసిన్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ 7th one వచ్చి సప్లిమెంట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్టర్స్ కి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది సప్లిమెంట్స్ మీద. కానీ కొంతమంది డాక్టర్స్ కి అన్లెస్ సమ్వన్ లెర్న్ ఆన్ హిస్ ఓన్, కొంతమంది డాక్టర్స్ ఇంట్రెస్ట్ మీద సప్లిమెంట్స్ నేర్చుకుంటే ఆయనకు మన నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే డాక్టర్స్ సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలనే ఆలోచన చేయకూడదు, ఉండదు కూడా వాళ్ళకి.
కొంతమంది డాక్టర్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళు ఓన్ గా తెలుసుకోవాలి తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కడ సప్లిమెంట్స్ గురించి ఉండదు. బట్ ఈ పాయింట్ వచ్చేసి రివర్స్ పడింది, ఒకసారి అటు ఇటు చూడండి. ఇక 9th వన్ సప్లిమెంట్స్. ఇక్కడ చూస్తే డాక్టర్స్ ఎప్పుడు కూడా సప్లిమెంట్ ప్రిఫర్ చేయరు, డాక్టర్ సప్లిమెంట్ సజెషన్ చేయరు. ఎందుకంటే డాక్టర్స్ పేరు ఎక్కడ వస్తుంది? ఇమిడియట్ గా ఆర్గాన్ మీద పనిచేసి తగ్గిపోతేనే డాక్టర్ కి ఇమిడియట్ గా పేరు వస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయరు అనమాట. అనదర్ 9th మెడిసిన్, అనదర్ వన్. వాడు మెడిసిన్ చదివాడు బట్ హీఈస్ నాట్ రైట్ సప్లిమెంట్స్, రైట్ హీఈస్ ఓన్లీ మెడిసిన్. అందుకే కదా మెడిసిన్ అంటారు, మెడికల్ స్టూడెంట్ మెడిసిన్ అంటారు. బట్ సప్లిమెంట్ చదువుకోవడం లేదు కదా. డాక్టర్స్ కూడా సప్లిమెంట్స్ రికమెండ్ చేయడు, డాక్టర్స్ మెడికల్స్ రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 10th మెడిసిన్. మెడిసిన్ ని మనం తయారు చేయాలంటే ఎఫ్డిఏ మీనింగ్ వచ్చేసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అమెరికాలో ఉంది ఇది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ నుంచి ఫుడ్ తీసుకొని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కంపెనీ ఉందంటే ఒక డ్రగ్ తయారు చేయాలంటే చేసిన తరువాత ఆ డ్రగ్ తయారు చెయ్యాలంటే R&D ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. సైంటిస్టులు వాళ్ళు దీంట్లోనే ఉంటారు. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో ఈ వీడియో చూసే ఉంటారు, డాక్టర్ మల్లిక్. ఈజ్ ఏ కెమికల్స్ రియాక్షన్స్ అన్ని చేస్తుంటారు ఆయన, మల్లిక్ అనే డాక్టర్ అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు డ్రగ్ తయారు చేస్తారు. ఆ డ్రగ్ తయారు చేసిన తరువాత ఆ డ్రగ్ ఎప్పుడు రావాలి? FDA నుంచి రావాలి. FDA అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ నుంచి అప్రూవల్ అవ్వాలి. ఓకే, వాళ్ళు ఓకే అని సేఫే కదని చూస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ లో డ్రగ్ తయారు చేస్తారు, సో తయారు చేసింది FDAకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి అప్రూవల్ వస్తుంది. బట్ సప్లిమెంట్స్ అలా కాదు. సప్లిమెంట్స్ చూడండి 10 పాయింట్. బట్ సప్లిమెంట్స్ అప్రూవల్ ఎక్కడ వస్తుందంటే FSSAI అంటే ఇండియాలో ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎలా తయారవుతుంది? ఎవరు తయారు చేస్తారు? ఇది ఎక్కడ ల్యాబ్ లో ఎక్కడ తయారు చేస్తారంటే ఇది ఎక్కడ ల్యాబ్ లో తయారవ్వదు, ఎక్కడ ఏమి అవ్వదు, వాళ్ళే అప్రూవల్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ 9th ఫోటో అదనమాట, సప్లిమెంట్స్ కి వర్సెస్ మెడిసిన్ కి. మెడిసిన్ ఏంటంటే ల్యాబ్ లో తయారు చేస్తారు, మన సప్లిమెంట్స్ అనేది ల్యాబ్ లో తయారు చేయవసరం లేదు, FSSAI నుంచి అప్రూవల్ అవుతుందన్నమాట, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను పిక్చర్స్ పెట్టాను, ఒకసారి చూడండి కుటుంబంగా. మీరు ఇక్కడ బాగా చూడండి, పిక్ పెట్టాను. ఫస్ట్ పిక్ చూడండి, హోమియో, ఆయుర్వేదం, అలోపతి. ఈ మూడు కూడా అన్సేఫ్, బట్ దేర్ ఆర్ ప్రూవెన్ సేఫ్. ఫస్ట్ అన్సేఫ్ లో ఉంటాయి, ల్యాబ్ లో తయారు చేస్తారు. ల్యాబ్ లో చేసిన తరువాత FDAకి పంపించి అది సేఫేనా అని అడుగుతారు. అది సేఫ్ అని చెప్పిన తర్వాత రిలీజ్ చేస్తారనమాట. ఏంటవి ఇవన్నీ? హోమియో కానీ, ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ. అన్సేఫ్ నుంచి సేఫ్ స్టేజ్ కి వెళ్ళి మనకి వస్తుంది అనమాట. బట్ వేరియాస్ సప్లిమెంట్స్ ని తీసుకుంటే ఇది ఆల్రెడీ సేఫే, ఇంకా ఎక్కడికి వెళ్ళటం ఉండదు. వాళ్ళు అన్సేఫ్ అని ప్రూవ్ చేసుకోవాలి, ఎవరు? మెడిసిన్స్ వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి సేఫ్ వెళ్ళని. ఇక్కడ మన సప్లిమెంట్స్ ఏంటంటే ఓన్లీ FSSAI, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ అని, అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకొని వస్తన్నమాట, అంతే. అంటే ఏమిటి దాని అర్థం? అన్సేఫ్ అనేది వీళ్ళు సేఫ్ గా తయారు చేసి మళ్ళీ వస్తది. చూసారా, ఆల్వేస్ సేఫ్ అండ్ సేఫ్ ఏమిటి? మన సప్లిమెంట్స్ మాత్రమే. ఫస్ట్ సేఫ్ నే వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సేఫే మన సప్లిమెంట్స్. అందుకే ఎవరికైతే సప్లిమెంట్ సజెషన్ చేస్తారో వాళ్ళు డాక్టర్స్ చదవనక్కర్లేదు, సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు పీపుల్స్ కి. అందుకే దీనికి ఎటువంటి సప్లిమెంట్ సజెషన్ చేయడానికి సర్టిఫికేటెడ్ అథారిటీ పర్పస్ అక్కర్లేదు. వేరియాజ్ మెడిసిన్ అయితే
సర్టిఫికేట్ అథారిటీ పర్సన్స్ ఉండాలి. ఎందుకంటే చాలా అన్సేఫ్ అక్కడ ఉంది, అంది అంటే మెడిసిన్స్ లో అన్సేఫ్ ఉంది. అంతేకాదు మన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ వెంకటరామన్ చెప్తారు, అతిగా యాంటీబయోటిక్ వాడకండి, అతిగా మెడిసిన్ వాడకండి అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే బికాస్ దిస్ ఆల్ ఆర్ ఏం చూసుకున్నా అందులో అన్సేఫ్ అనే ఉంది. బట్ సేఫ్ అన్నది FDA పంపించిన పర్వాలేదు అంటేనే వస్తుంది అనమాట. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ మెడిసిన్స్ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనే ఏదో ఒకటి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఇమీడియట్ తగ్గడానికి వాళ్ళు ఓకే అని చెప్పి పంపిస్తారు అనమాట మెడిసిన్స్. ఓకే, ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నౌ టెల్ మీ, ఓకే, వాట్ యువర్ ప్రిఫర్డ్ ద సప్లిమెంటరీ ఆర్ మెడిసిన్? అంటే మీరు సప్లిమెంటరీని ప్రిఫర్ చేస్తారా, మెడిసిన్ ప్రిఫర్ చేస్తారా? అది మీరే ఆలోచించుకోండి. ఓకే, టెల్ మీ. సప్లిమెంట్స్ అంటే ఏమిటంటే, మెడిసిన్ అంటే ఏమిటంటే చెప్పాను. నౌ టెల్ మీ వాట్ యువర్ ప్రిఫర్డ్. ఐ థింక్ యు ఆల్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ సప్లిమెంట్స్ ఓన్లీ. ఐ హోప్ all of you clear understanding. Thank you leaders, thank you so much. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే మేడం ఇంత మంచిగా చెప్పారు కదా, ఇప్పుడు మెడిసిన్ కి సప్లిమెంట్ కి ఎంత డిఫరెంట్ ఉంటుందో. మెడిసిన్ లో మనకు తెలిసి చాలా కెమికల్స్ కలిసి ఉంటాయి, సప్లిమెంట్స్ లో కెమికల్స్ కలవవు కాబట్టి మెడిసిన్ త్వరగా పనిచేస్తుంది, దాన్నే కొందరు నమ్ముతున్నారు. సప్లిమెంట్స్ లో స్లోగా పనిచేసినా గానీ దాంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి అది మనకు ఆరోగ్యానికి కూడా బెనిఫిట్ మంచిగా చేస్తుంది. దీంట్లో మీకు ఎవరు మేడం ఇంత మంచిగా జూమ్ చెప్పారు.